ఏదో అనర్థం జరిగిందనిపిస్తోంది. నీ అరుపులో వ్యర్థం ద్రౌపది. ఎవరు వింటారని? అర్జునుడు ఒకవైపు బయట కౌరవులతో యుద్ధం చేస్తూనే మరొక యుద్ధం తనతో తానే తన మనసులో చేస్తున్నాడు. కొడుకు మరణానికి బాధతో చేసే యుద్ధం. ఈరోజు మరో పాండవుడు అంతం అవుతాడు. సూచి వ్యూహ ద్వారాలకు స్వాగతం అర్జున. సిద్ధమేనా? మహారాజు ద్రుపదుణ్ణి కలవాలి. ఆయన నా బాల్యమిత్రుడు. మహారాజు మిత్రుడా? చూడు, నీకైతే నేనే మహారాజుని. కోరుకో. ఏం కావాలి భిక్షగాడా? కాస్త జాగ్రత్త ద్వారపాలక. నేను బీదవాణ్ణి కావచ్చు, భిక్షగాణ్ణి కాదు. వెళ్ళి ఏదైనా దేవాలయం ముందు కూర్చో. భిక్ష దొరుకుతుంది, మిత్రులు దొరుకుతారు. వెళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మహారాజా? నువ్వొక బికారిని మహారాజని సంబోధించావు కదా. తథాస్తు. నేనొక బ్రాహ్మణుడు, పైగా ఒక యోధుణ్ణి. ఒక రోజు నేను మీ మహారాజును బికారిగా మారుస్తాను. ఇక నీ పతనం యొక్క ప్రారంభం నీ పాంచాల సైన్యంతోనే మొదలవుతుంది. నన్ను ఆపగలిగిన ఏకైక యోధుణ్ణి దుర్యోధనుడి చేత నేనెప్పుడో దారి మళ్లించడం జరిగింది. దృష్టద్యుమ్న. ఆచార్య, మీ యువరాజు దుర్యోధనుడు నన్ను నిలువరించగలడని మీరు అనుకుంటున్నారా? యుధిష్ఠిరా, నీవా? నీవు శిబిరంలో నన్ను నేనే రక్షించుకోలేకపోతే హస్తినాపురాన్ని ఎలా రక్షించగలను? నా అవసరం ఉంది. అందుకే నేను ఇక్కడికొచ్చాను. మత్స్య సైన్యం ఇప్పుడు నా బాధ్యత. అందుకే నీవు మా నాయకుడు ధర్మరాజా. నీ వద్ద ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అలాగే ఇంకో ప్రశ్న కూడా ఉంది. అది నీ బాధ్యత కూడా. నేను కర్ణుణ్ణి. విలువిద్యలో అర్జునుణ్ణి నేను సవాలు చేస్తున్నాను. ఈ రోజు వరకు నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు. గౌరవం లేదు, ఏ హోదా లేదు, నాకంటూ ఏమీ లేవు. కాని ఈ రోజు నాకన్నీ లభించాయి. ఈనాటి నుండి నా ఈ జీవితం మీదే యువరాజా. ఇప్పుడు నాకన్నీ నువ్వే కర్ణ. ఇది నిజంగా నా అదృష్టం. ఎందుకంటే నా స్నేహితుడు, సహచరుడు, సోదరుడు, శ్రేయోభిలాషి అన్నీ ఎప్పుడూ నీవే దుర్యోధన. కేవలం నీవే. చూడండి ఆచార్య, లక్ష్యాన్ని ఛేదించిన రెండో బాణం నాదే.
అర్జునుడి వల్ల నేను కూడా ప్రతిసారి లక్ష్యాన్ని ఛేదించాను. నన్ను కూడా ఆశీర్వదించండి. ఆశీర్వాదం అర్థిస్తే లభించేది కాదు కర్ణ. బాణాలు సంధిస్తూనే ఉండు. ఆచార్యుని మనసులో ఒక్కడే శిష్యుడున్నాడు కర్ణ, అర్జునుడు. తనతో పోటీ పడాలంటే సమానంగా ఉంటే చాలదు, తనకు మించిన ధనుర్ధారివి కావాలి. నేను అర్జునుడి కంటే గొప్ప ధనుడు. ఏం కావాలో కోరుకో అర్జున. ఒకవైపు విశాలమైన శక్తివంతమైన నారాయణ సైన్యం, మరోవైపు కేవలం నేను మాత్రమే. తమరినే ఎంచుకుంటాను. సైన్యం దుర్యోధనుడి వెంట ఉన్నప్పటికీ సైన్యాధ్యక్షుడైన తమరు నా వెంట ఉన్నారు. కృష్ణ, వీడని తీసుకొచ్చింది నీవేనా? నేను చెప్పగలిగేది ఒక్కటే. ఈ పృథ్వీపై ఏ నరుడు గాని, స్వర్గంలోని ఏ దైవం గాని నన్ను చంపలేదు. భీష్ముడి సమాధానంలోనే పాండవుల సమాధానం ఉంది. దాని నా తరపున ఈ కంకణాన్ని నీ వద్ద ఉంచు. నేను నీకు ఈ ఒక్కటి మాత్రమే చేయగలను. నా నిస్సహాయతను అర్థం చేసుకో. మీకు నిజం తెలుసా? నారదుడు, వ్యాస మహర్షి నాకే విషయం చెప్పారు. నేను నిన్నెప్పుడు సూతుడిగా చూడలేదు. నీ మీద కోపం ఎందుకంటే పాండవుల పట్ల నీ అనుచిత ప్రవర్తనే కారణం కర్ణ. నాకు నీ మీదున్న ప్రేమలో ఎప్పుడూ ఎటువంటి కొరత లేదు. ఆప్యాయతతో కూడిన మాటలు ఇప్పుడు నాకు ఎటువంటి ఊరట కలిగించడం లేదు. మన మధ్య ఈ సంభాషణ చాలా ఆలస్యంగా జరుగుతోంది పితామహ. ఎందుకంటే ఇప్పుడు నేను పొందినవన్నీ కూడా నా సొంత శక్తి సామర్థ్యాలతోనే సంపాదించుకున్నాను. ఇప్పుడు మీకు నాకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. ఇరువురము సైన్యాధ్యక్షులమే. కాని చరిత్ర మనల్ని భిన్నంగా గుర్తుంచుకుంటుంది. మీరు అన్ని సామర్థ్యాలు ఉన్నప్పటికీ మమ్మల్ని యుద్ధంలో గెలిపించలేకపోయారు. కాని నేను పరిమితులన్నిటినీ అధిగమించి పాండవులను కురుక్షేత్రంలో పరాజయం పాలు చేస్తాను. పద్మవ్యూహమా? శత్రువులకు గెలుస్తున్నామన్న భ్రమ కలిగి ముందుకి కదులుతారు, కాని విజయం వైపుకి కాదు, వాళ్ళ మృత్యువు వైపుకి. సైనికులు వలయాలుగా ఒక క్రమంలో కదులుతూ తెరుచుకుని మూసుకునే ద్వారంలాగా శత్రువును చుట్టుముడతారు. అందులో ప్రవేశించిన శత్రువు తిరిగి వెళ్లడం అసంభవం. శత్రువు ఎన్ని మార్గాలు ఛేదిస్తాడో అందులో అంతకంటే ఎక్కువగా చిక్కుకుపోతాడు. గజదళాలతో, అశ్వదళాలతో, అసంఖ్యాక పదాతి దళాలతో కూడిన అభేద్య వ్యూహం. ఈ రోజు యుద్ధంలో నువ్వు పౌరవుణ్ణి, జయద్రథుణ్ణి ఇరువురిని ఓడించావని విన్నా. మరి నేను మీ పుత్రుడను. వాళ్ళు నన్ను ఎలా ఓడించగలరనుకున్నారు? నిన్ను చూసి గర్విస్తున్నాను అభిమన్యు. ఇంకా ఇంకా ఇంకేమిటి? తండ్రిని నేను, తల్లిని కాదు నిన్ను పొగడ్తలతో ముంచెత్తడానికి. ఇంకా పొగడ్తలు వినాలనుకుంటే నీ తల్లి సుభద్ర వద్దకు వెళ్ళు. చూస్తూ ఉండండి తండ్రి గారు, ఈ యుద్ధం అతి త్వరలో ముగుస్తుంది. అలాగే నాయన. అద్భుతం! వరుసగా 5వసారి నీ బాణం లక్ష్యాన్ని ఛేదించింది అర్జున. యశస్వి భవ. చూడండి ఆచార్య, లక్ష్యాన్ని ఛేదించిన రెండో బాణం నాదే. అర్జునుడి వల్ల నేను కూడా ప్రతిసారి లక్ష్యాన్ని ఛేదించాను. నన్ను కూడా ఆశీర్వదించండి. ఆశీర్వాదం అర్థిస్తే లభించేది కాదు కర్ణ. బాణాలు సంధిస్తూనే ఉండు. అలాగే గురువర్య. అర్జునుడి వల్ల నేను కూడా మీ నుండి బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని ఆశీర్వాదంగా పొందాలనుకుంటున్నాను. బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రం కేవలం బ్రాహ్మణులకు, క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది. నీవెవరివి కర్ణ? సూతపుత్రుణ్ణి. మొదట సహనంగా ఉండడం నేర్చుకో. ఆచార్యుని మనసులో ఒక్కడే శిష్యుడున్నాడు కర్ణ, అర్జునుడు.
తనతో పోటీ పడాలంటే సమానంగా ఉంటే చాలదు, తనకు మించిన ధనుర్ధారివి కావాలి. నేను అర్జునుడి పద్మ వ్యూహం. చక్రమైన చక్ర వ్యూహమైన ఏదైనా ఛేదించడం నాకు తెలుసు. ఈ రోజు యుద్ధంలో ఆచార్యుడు ఏ సవాలు విసిరినా సరే నా సమాధానం అలానే ఉంటుంది. నా గాంధీవం ఇంకా నా రౌద్రం. నేను తమతోనే ఉంటాను. ఈ రోజు జయద్రథుడు ద్రోణుడు కలిసి ఏదో ప్రమాదకరమైన వ్యూహమే రచించుంటారు. అది పాండవులలోని ఒక గొప్ప యోధుని వధ. ఆ యోధుడు ఎవరు? అది సరిగా వినిపించలేదు. నీవేమంటున్నావు? పాండవులలో ఒకరా? ద్రోణాచార్యులు వారిలో ఎవరిని లక్ష్యంగా చేసుకోరు. మరెవరై ఉంటారు? బాగా ఆలోచించు సత్యజిత్తు, ఆలోచించు. మాట గాని, అక్షరం గాని, ధ్వని గాని గుర్తు చేసుకో. వైపు వెళ్తాను. ఏనుగు 2 దంతాలను పోలి మధ్యలో మన సైన్యం ఉంటుంది. గజవ్యూహం పన్ని యుద్ధం చేద్దాం. విజయీ భవ అభిమన్యు. నా ఆశీస్సులు సదా ఉంటాయి. ధన్యవాదాలు పితృదేవా. రా అభిమన్యు రా, ముందుకు రా. పాపం ఇంతటితో ఆరిపోవాలి. తిరిగి పంద. యోధుడవైతే ముందుకు రా. అస్త్రాలు ప్రయోగించు, మాటలు కాదు. భళా సోదరా భళా అభిమన్యు, పట్టాభిషేకానికి నీవు ఎలాగూ ఉండవు. రా, నేను నీకు మృత్యువు అభిషేకం చేస్తాను. రా ముందుకు. దుర్యోధనుడికి తగిన పుత్రుడివి లక్ష్మణ కుమారా. చేతిలో గద ఉన్న సింహాసనం గురించి ఆలోచిస్తున్నావు. అందుకు నువ్వు ఈ యుద్ధాన్ని గెలవాల్సి ఉంటుంది. కానీ నేను మాత్రం నిన్ను గెలవనివ్వను. కొన్ని క్షణాల్లోనే యుధిష్ఠిరుని రథం సైన్యాధిపతి అయిన శల్యుని ముందు ఉంది. ఏమనుకుంటున్నావు? నన్ను ఓడించగలనుకుంటున్నావా? నేను రథం నడిపే కౌశలాన్ని నీవు చూశావు. నా యుద్ధ కౌశలాన్ని ఇప్పుడు చూస్తావు యుధిష్ఠిరా. పిలువు ధర్మరాజా, పిలువు నీ సోదరులను. మన ఇరువురికి తెలుసు యుద్ధం చేయడం నీ వల్ల కాదని. పిలుచుకో. వారి రాజు నిన్ను సవాలు చేస్తున్నాడు ధర్మరాజా. నీ శక్తివంతమైన బల్యాన్ని చేబూని అది ధర్మమైన కురుక్షేత్రమైన సామ్రాటువి నీవేనని ఈ విశ్వానికి తెలియచేయి. కళ్ళు చెవులు మూసుకోండి నకుల సహదేవులారా. భగవంతుడా, ఈ ఘటోత్కచుడు ఎవరు సంజయ? అర్జునా, ఎక్కడ దాక్కున్నావు నీవు? యోధుడివైతే నా ముందుకు రా. బ్రహ్మాస్త్రం కేవలం బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది. నీవెవరివి కర్ణ? సూతపుత్రుణ్ణి. మొదట సహనంగా ఉండడం నేర్చుకో. మోసపూరితంగా పొందిన ఈ జ్ఞానం నీకు ఉపయోగపడదు. నీకు అత్యంత అవసరమైన క్షణంలో నేను ప్రసాదించిన జ్ఞానాన్ని నీవు మరచిపోతావు. ఇదే నా యొక్క శాపం కర్ణ. నేను కర్ణుణ్ణి. విలువిద్యలో అర్జునుణ్ణి నేను సవాలు చేస్తున్నాను. భీష్మాచార్యులు. చూశావా అమ్మా, నా మనవళ్లను, నా పంచ పాండవులను